ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శుభరాశులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోను, కామెంట్స్లోను గురువుగారు చేతిలో చిల్లి గవ్వ కూడా నిలబడడం లేదు, ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా పెట్టవలసి వస్తుంది, ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదు, మాకు స్నేహితులకి, మిత్రులకి, కుటుంబ సభ్యులకి చేబదులుగా ఇచ్చిన డబ్బులు కూడా రావడం లేదు, ఇస్తాములే ఏంటి అంటున్నారు, మమ్మల్ని కాపాడండి, మాకు ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది మెయిల్స్లో, కామెంట్స్ అడగడం జరిగింది. మనం కొంతమంది మిత్రులు అనవసరమైన, అంటే ధనం ఉన్నా లేకపోయినా గొప్పలకు పోయి కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది దేవతా పూజలు చేసినప్పుడు వాటి గురించి కూడా గొప్పగా చెప్తూ ఉంటారు. కానీ తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఎలా ఉంటుందంటే, భగవంతుడు నాకేం ఇవ్వలేదు, నాకు కలిసి రావడం లేదు అని చెప్తూ ఉంటారు. మనకి పెద్దవారు ఎవరైనా సరే, అంటే బాగా ఉన్నతంగా ఉన్నవారు ఎప్పుడైనా సరే పూజలు, దాన ధర్మాలు చేసినప్పుడు కొంతమంది ఏమో ఓపెన్గా చూపిస్తూ ఉంటారు, కొంతమంది అసలు చూపించరు, అంటే మేము చేసామని కూడా చెప్పరు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో జనఘోష, నరఘోష వల్ల, కనుదృష్టి వల్ల మన మీద మనకు రావాల్సిన లక్ష్మి ఏదైతే ఉంటుందో అది రాకుండా ఆగిపోతుంది. అలాగే అనవసరమైన ఖర్చులు కూడా అధికంగా పెడుతూ ఉంటాము, అనవసరమైన వస్తువులు కొంటూ ఉంటాము, అనవసరంగా కుటుంబంలో గొడవలు అవుతూ ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల మన సంసార జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఈ ఉపాయానికి ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయానికి ఒక యాలిక, అలాగే ఒక లవంగ కావాలి, రెండే కావాలి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఈ ఉపాయానికి భక్తి, శ్రద్ధ, నమ్మకం చాలా ఇంపార్టెంట్. చేసినమ్మటే ఫలితం ఆశించమాకండి. ఇది చేసిన తర్వాత ఖచ్చితంగా మనకి నిదానంగా మనలో మనం చేస్తున్న పనుల్లోనూ, మనం చేసే ప్రతి ప్రక్రియలో కూడా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇది చేస్తారో వారి కుటుంబంలో వృద్ధి అనేది కనిపిస్తుంది. వృద్ధి అంటే వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మీకు రావాల్సిన డబ్బుల విషయంలో కావచ్చు, మీకు అనుకూలత అనేది కలుగుతుంది. మీకు ఎవరికైతే అనవసరమైన ఖర్చులు ఎక్కువైపోయి అధికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు ఈ ఉపాయాన్ని చేయండి. ఇది ఆడవారిని, మగవారిని చేయవచ్చు. ఇది శుక్రవారం నాడు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఒకవేళ శుక్రవారం కాదు, ఏ రోజునైనా చేయాలనుకుంటే ఏ రోజునైనా చేయవచ్చు. అలాగే ఈ ఉపాయానికి ఒక ఎల్లో కలర్ క్లాత్ కావాలి, చిన్న ముక్కైనా సరిపోతుంది, కొత్తది మాత్రం తీసుకోవాలి, పాతది కాదు. అలాగే ఒక యాలిక, ఒక లవంగ. దీన్ని మీరు చక్కగా స్నానం చేసి శుక్రవారం నాడు ఉదయమైనా, సాయంత్రమైనా, లేదంటే ఏ రోజునైనా సరే ఉదయమైనా, సాయంత్రమైనా స్నానం చేసి మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు, లక్ష్మీ గణపతి ఉన్నా, లక్ష్మీ నారాయణ ఉన్నా, లక్ష్మీ గణపతి సరస్వతి ముగ్గురు ఉన్నా, ఏ పటం అయినా సరే ఉన్నా సరే అక్కడ మీరు చక్కగా స్నానం చేసి కూర్చొని మీ కింద ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకోండి. అంటే మామూలుగా మీరు చాపైనా వేసుకోండి, ఏమీ మన దగ్గర లేదండి, ఆసనం లేదనుకుంటే ఒక క్లాత్నైనా వేసుకోండి, లేదా దర్భచాప, లేదంటే మీరు ఏదైనా ఇంకా మీ దగ్గర అందుబాటులో ఉంటే కృష్ణజింక చర్మం కానీ ఇలాంటివి ఉంటాయి, కృష్ణజనం అంటారు, అలాంటివి ఏదైనా ఉన్నా సరే వేసుకొని కూర్చోవచ్చు. లేదంటే ఏమీ లేదనుకున్నప్పుడు ఒక క్లాత్నైనా, చక్కగా ఉతికిన క్లాత్నైనా కింద వేసుకొని కూర్చొని మీరు మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పటం ముందు చక్కగా ఆవు నేతితో 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. అది కూడా మట్టి ప్రమిదైనా పర్వాలేదు, ఇత్తడిదైనా పర్వాలేదు, వెండిదైనా, బంగారందైనా, ఏదైనా కుందులో అయినా సరే 2 గుందులు, 2 ఒత్తులు వేసి ఆవు నెత్తో దీపారాధన చేసి మీరు ఈ రెండింటిని, లవంగని, యాలకని ఇలా మీరు కుడి చేతిలో పట్టుకొని, ఇలా కుడి చేతిలో పెట్టుకొని ఎడం చేతిని ఇలా మూసి ఇలా పట్టుకోవాలి, బంధనం చేసి పట్టుకోవాలి. పట్టుకొని మీరు ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఖచ్చితంగా అనుకోవాలి. మీరు జపమాల లేకుండా అంటే ఒక 10 నిమిషాల సేపు ఓం మహాలక్ష్మి నమః, ఓం మహాలక్ష్మి నమః అని మనసులో అనుకోండి. అనుకున్న తర్వాత మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ధనం అనేది ఖర్చు మీ అదుపులో ఉండాలి, రావాల్సిన ధనం అనేది కంటిన్యూగా రావాలి. అలాగే ఎవరికైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు కూడా వెనక్కి రావాలి అని మనసులో అనుకొని మీరు ఈ రెండింటిని కూడా ఇలా ఎల్లో కలర్ క్లాత్లో చక్కగా చూడండి, నేను చూపిస్తాను, ఇలా మూటగా కట్టండి. మూటగా కట్టి ఈ మూటకి మీరు చక్కగా కాస్త సాంబ్రాణి ధూపం చూపించండి, సాంబ్రాణి పొల వెలిగించి ధూపం చూపించండి. అమ్మవారి ముందు అలా పెట్టండి. అమ్మవారి పట్టం ముందు పెట్టి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని
మనస్ఫూర్తిగా పరిపూర్ణమైన నమ్మకంతో చేస్తున్నానమ్మా. నాకు ఇదిగో ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో ఖర్చు ఆధీనంలో ఉండాలి, నాకు రావాల్సిన డబ్బు రావాలి, నాకు ధనానికి ఎప్పుడు లోటు లేకుండా ఉండాలి, అలాగే నేను ఇచ్చిన డబ్బులు వెనక్కి రావాలి అని మనసులో అనుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. మంత్రాన్ని మాత్రం ఖచ్చితంగా జపం చేయాలి. కొత్త క్లాత్ మాత్రమే వాడాలి, పాతది వాడకూడదు. తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే, మీ పూజ అయిపోయిన తర్వాత ఈ చిన్న మూటని తీసుకువెళ్ళి మీరు డబ్బులు దాచుకునే ప్రదేశం, అంటే ఎక్కడైనా సరే బీరువాలో కానీ ఇంట్లోనే చేయాలి. ఇది వ్యాపార సంస్థల్లో కాదు, ఇంట్లో చేయవలసిన ఉపాయం ఇది. చక్కగా మీరు బీరువాల్లో కానీ ఎక్కడైతే డబ్బులు దాస్తారో అక్కడ. కొంతమంది అంటారు, గురువుగారు మేము డబ్బులు ఇంట్లో దాయము, బ్యాంకులో దాచుకుంటాము. మీరు పదో పరక పెట్టుకునే ప్రదేశం ఇంట్లో ఎక్కడైనా డబ్బాలో పెట్టుకుని దాంట్లో అయినా సరే పెట్టుకోండి. అంతేగాని దీన్ని బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పర్సులో కానీ పొరపాటున పెట్టవద్దు. పెడితే ఎటువంటి ఫలితము రాదు. ఎందుకంటే ఈ ఉపాయాన్ని మీరు ఒక్కసారి చేశారు, ఒక శుక్రవారం చేశారు, ఒక నెల రోజుల వరకు దీన్ని ఇలాగే ఎక్కడైతే డబ్బులు పెట్టారో అక్కడే ఉంచండి. మెల్లమెల్లగా మార్పు కనిపిస్తుంది. ఇది మార్చవలసి వచ్చినప్పుడు ఈ మూటని యాసిటీస్గా తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో వదిలేయాలి. పారే నీళ్ళల్లో మాత్రమే వదలాలి. మీరు ఒకవేళ నెలకి అవ్వలేదు, ఒక 2 నెలలు 3 నెలలు పట్టింది, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నెల దాటిన తర్వాత ఈ ఏదైతే చేశారో ఈ ఉపాయంలో ఈ మూటను తీసుకొని మీరు ఏదైనా ఊరు వెళ్తున్నా, ఎక్కడికన్నా వెళ్తున్నా, మధ్యలో ఎక్కడైనా కాలువ కానీ నది కానీ ఉన్నప్పుడు దాంట్లో వదిలేయండి. ఇది మీరు నెలకొక్కసారి, నెలలో ఏదో ఒక శుక్రవారం చేసుకోవచ్చు. దీనికి ఆ రోజున ఎటువంటి ఆహార నిబంధనలు లేవు. నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు, మిగతా సమయంలో చేయండి. ఖచ్చితంగా నమ్మి విశ్వాసంతో చేయండి. ఖచ్చితంగా మీకు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. గ్రహాల్లో మనకి ఏదైతే బృహస్పతి ఉందో, అంటే గురు భగవానుడు, గురుగ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది. అలాగే లక్ష్మీ అమ్మవారి శక్తితో పాటు మన మీద ఏదైతే ప్రయోగ బాధలు, ఇలాంటి బాధల వల్ల ఒక్కొక్కసారి తెలియకుండానే ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. ఏడుపు వల్ల కూడా, జనాల ఏడుపు వల్ల కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాంటి ఇబ్బంది నుంచి కూడా బయటపడి వేసే తేలికైన ఉపాయం. ఇలా మీరు నెలకొక్కసారి చేస్తూ ఉంటే చాలు. నెలకొక్కసారి ఈ మూటను తీసుకువెళ్ళి నీళ్ళలో పడేస్తూ ఉంటే చాలు, పారే నీళ్ళల్లో. అది కూడా ఏంటంటే మురుక్కాలలో కానీ అలాంటి చెట్ల దగ్గర కానీ పెట్టమాకండి. పారే నీళ్ళలో మాత్రమే వేడే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు పారే నీళ్ళు అందుబాటులో లేవు ప్రజెంట్, తర్వాత 6 నెలల తర్వాత అయినా అవకాశం ఉన్నప్పుడు ఈ 6 నెలలు పక్కన పెట్టుకుని డబ్బాలో వేసుకోండి. వీటిని ఆ డబ్బాలో వేసుకొని తర్వాత 6 నెలల తర్వాత అయినా సరే నీళ్ళల్లో వదలండి. ఇలాంటి చిన్న చిన్న ఉపాయాల్లో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నమ్మకం. మనమైతే మనకు నమ్మకం ఉండాలి. ప్రకృతి ఏదైతే ఉందో, ప్రకృతి పదార్థంలో శక్తి ఉంటుంది. భగవంతుడు మంత్రంలో ఉంటాడు, మంత్రాల్లో బీజాక్షరాల్లో భగవంతుడు ఉంటాడు. మనం ఈ పదార్థం మనకి తంత్ర రూపంలో మనకు సహాయం చేస్తుంది. మనం ఏదైతే ఈ పదార్థానికి మనం అమ్మవారిని ఆహ్వానించి మనం చెప్పామో, మనకి కావలసినది ఏదైతే సంకల్పం ఉందో మన మనసులో, ధనానికి సంకల్పాన్ని నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇది ఎవరైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు, దాంట్లో మగవాడం లేదు. కానీ శుక్రవారం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. పదార్థము చెప్పిన సమయాన్ని గుర్తుంచుకోండి, అంటే చెప్పిన విధానాన్ని తూచ తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మెల్లమెల్లగా మన జీవితంలో అద్భుతమైన మార్పుని చూడగలుగుతాం. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.